హసీనా గద్దె దిగిపోయాక బంగ్లాదేశ్ భారత్కు ముప్పుగా మారిందా? అక్కడ మళ్లీ మొదలైన భారత వ్యతిరేక ఆందోళనలు మనకు సరికొత్త తలనొప్పుగా మారుతున్నాయా? ఈ పరిస్థితికి కారణాలేంటి? బంగ్లాదేశ్ పరిస్థితిపై భారత్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? బంగ్లాదేశ్ భారత్ కు ముప్పుగా మారుతుంది. తాజాగా అక్కడ మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పుల్లో గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ కన్నర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లా రాజధాని ఢాకా సహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని పలు పత్రికా కార్యాలయాలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. ఢాకాలోని కవ్రాన్ బజార్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయానికి నిప్పు పెట్టారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడులు చేశాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి ధన్మోండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా వాడుతున్నారు. అవామీ లీగ్ నేత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హైదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. గత శుక్రవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జూలై నెలలో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఏకంగా బంగ్లాదేశ్ ప్రధాని హసీనా నివాస భవనంలోకి ఆందోళనకారులు చొచ్చుకొచ్చారు. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన షేక్ హసీనా హెలికాప్టర్లో భారత్కు పారిపోయారు. తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఆ తర్వాత కూడా అరాచకాలు కొనసాగాయి. హిందువులు, దేవాలయాల లక్ష్యంగా దాడులు జరిగాయి. షేక్ హసీనా పార్టీకి చెందిన నేతలు చాలా మంది హత్యకు గురయ్యారు. ఇటీవల షేక్ హసీనాకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ప్రస్తుతం హసీనా భారత్లోనే తలదాచు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరైంది. అంతేకాదు, బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు ముప్పుగా మారింది. పాక్ నుంచి భారత్ సాయంతో స్వాతంత్ర్యం పొందిన బంగ్లా మనల్ని శత్రువుగా చూస్తూ అడుగులు వేస్తుంది. బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్కు పెద్ద ముప్పు అంటూ షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాజిబ్ ఈ వ్యాఖ్య వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రజాస్వామ్యాలను అణగదొక్కేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విధానాలను అనుసరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతుందన్నారు సాజిబ్. ఈ మార్పు భారత భద్రతపై ప్రత్యక్షమైన ప్రభావం చూపనుందన్నారు. బంగ్లాలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుకుగా పనిచేస్తున్నారని సాజిద్ ఆరోపించారు. పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ భారత్కు ముప్పే, ఇది వాస్తవమని సాజిబ్ అన్నారు.
వాస్తవానికి జమాత్ ఇస్లామీ వంటి ఇస్లామిక్ పార్టీలకు తాత్కాలిక ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది సరిహద్దు దేశమైన భారత్కు కూడా ముప్పేనని హెచ్చరించారు. దేశంలోని సగం మంది ఓటర్లను తాత్కాలిక ప్రభావం రద్దు చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇస్లామిక్ సంస్థలపై అవామీ లీగ్ పాలనలో విధించిన ఆంక్షలను యూనస్ ప్రభుత్వం సడలించింది. భారత్కు వ్యతిరేకంగా ఉన్న పాక్ వంటి దేశాలతో అంటకాగుతోంది. బంగ్లా నేతలు సైతం 7 సిటర్స్ పై దాడులు చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశంలో పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.